శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శనిదేవుడు కర్మదాత. మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. అలాగే ఆయన న్యాయ దేవత కూడా. కర్మలను బట్టి కష్టమైన ఫలితాలు వస్తున్నా కొన్ని సందర్భాల్లో ఎంతో మంచి చేయగల ఉదాత్త స్వభావం కలవాడు. ఆయనకు మందగమనుడు అనే పేరు ఉంది. ఎందుకంటే ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాల సమయం తీసుకుంటాడు కనుక. ఇంత సమయం తీసుకునే గ్రహం శని ఒక్కటే. వచ్చే ఏడాది శనిదేవుడు మార్చి నెలాఖరున కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని వలన 7.5 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. అయితే మేషరాశి వారికి మాత్రం 7 సంవత్సరాలు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అయితే అలానే ఏ రాశుల వారికి దీని ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారు ఆర్థిక సమస్యలు వీరికి చుట్టుముడతాయి. డబ్బుకు కుంభరాశి వారికి ఇబ్బంది చాలా ఏర్పడుతుంది. మరో 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంత కష్టపడినా ఫలితం రాదు. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అనారోగ్యం కలుగుతుంది. ఉన్న డబ్బును ఖర్చు పెట్టకుండా ఉండటం మంచిది. అయితే వివాహం కుదిరే అవకాశం మాత్రం వీరికి ఉంది. ఇక మేషరాశి వారు ప్రతి శనివారం వీరు శనిదేవుడికి నల్ల నువ్వులతో పూజ చేయడంతో పాటు తైలాభిషేకం చేయాలి. ఎందుకంటే వీరికి ఈ సమయంలో ఆదాయం తగ్గుతుంది, అప్పులు పెరుగుతాయి, మానసిక ఆందోళనలు ఉంటాయి, అనారోగ్యం కలుగుతుంది, అనుకోని చికాకులు ఎదుర్కోవలసి ఉంటుంది, కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. శనిదేవుని పూజల వల్లే కాస్తంత ఉపశమనం కలుగుతుంది. ఇక మీనరాశి వారు ఈ మీనరాశి వారికి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలను ఎవ్వరూ పట్టించుకోరు. అయితే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ అశుభ ఫలితాలను ఇస్తుందట. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.